శ్రీ విష్ణుకి సినిమా అంటే అంత పిచ్చా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న హీరోలకి మంచి ప్యాషన్ ఉంటుంది. అందుకే ఒక్కో సినిమా మీద చాలా మంచి ఇంట్రెస్ట్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరి పరిస్థితి ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. అందుకే ఇక్కడ ఎవ్వరూ టాప్ హీరో అనేది ఎవ్వరికీ తెలీదు. ఇక ఇలాంటి టైంలోనే ఇండస్ట్రీకి ఒక యంగ్ హీరో వచ్చాడు. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన ఆయన ఆ తరువాత టాప్ హీరోగా పేరు సంపాదించుకుంటున్నారు. ఆయన ఎవరంటే శ్రీ విష్ణు. రీసెంట్ గా శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సామాజవర్గమన సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా విజయంలో హీరో శ్రీ విష్ణు పాట చాలా గొప్పదని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా కథ బాగుంది కాబట్టి దాన్నెక్కడ కూడా చెడగొట్టకుండా తీయాలి అని అనుకుని డైరెక్టర్ తో కలిసి సినిమా షూట్ అయిపోయిన వెంటనే సీన్లు బాగా వచ్చాయా లేదా, అలాగే మనం అనుకున్న స్టోరీ తీస్తున్నమా లేకపోతే వేరే కథలోకి వెళ్తుందా అనే చాలా విషయాలను తనే దగ్గరుండి మరీ చూసుకునేవాడట. ఇలా ఆయన ఎడిట్ రూమ్ లోనే ఈ సినిమాని ఒక 60 నుంచి 70 సార్లు చూశాడట. అందుకే ఈ సినిమా చాలా క్లారిటీగా వచ్చింది అని చాలా మంది ఆ సినిమా టీం చెప్తున్నారు. అలా శ్రీ విష్ణుకి సినిమా అంటే అంత పిచ్చి. మొత్తానికి అయితే ఈ సినిమాతోనే తను అనుకున్న సక్సెస్ అయితే సాధించాడు. ఇక బ్రోచేవారెవరురా సినిమా తర్వాత హిట్ లేని శ్రీ విష్ణు ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. If you like the video, please like us and subscribe.